తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా బడికి పంపిస్తే వారి భవిష్యత్తును ప్రభుత్వం చూసుకుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మండలంలోని త్రోవగుంట, ముక్తినూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే సైకిళ్లు అందజేశారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చూసుకుంటే వాళ్ళు పెద్దవారైన తరువాత మిమ్మల్ని బాగా చూసుకుంటారని ఎమ్మెల్యే దామచర్ల ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు, అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ అసోసియేట్ డైరెక్టర్ విష్ణుప్రియ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు, విద్యా కమిటీ చైర్మన్ తోటకూరి చిరంజీవి, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి సభా అధ్యక్షులు మన త్రావగుంట జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు వెంకట్రావు గారు, అదేవిధంగా పెద్దలు కామపల్లి శ్రీనివాసరావు గారు, గంగవరపు పద్మ గారు, అదేవిధంగా దేవసేవ గారు, చిరంజీవి గారు, మండవ రాఘవరావు గారు, అంజయ్ గారు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా భద్రారావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ చేసినటువంటి మన అసిస్ట్ ఇండియా డైరెక్టర్ గారు విష్ణుప్రియ గారు, అదేవిధంగా కాంటినెంటల్ కాఫీ రాజేంద్ర ప్రసాద్ గారు, జిఎస్ఎల్ హాస్పిటల్స్ భాస్కర్ రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మొత్తం మన నియోజకవర్గంలో 28 స్కూల్స్ ఉన్నాయి. 28 స్కూల్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా స్కూల్ బుక్స్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తున్నారు. కేవలం తల్లిదండ్రులని ఒకటే, పిల్లల్ని మానిటరింగ్ చేసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి, రేపు వాళ్ళు చదివితేనే మీ ఇంట్లో కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి స్కాలర్షిప్స్ కానీ, టీచర్స్ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, సో వివిధ రకాలైనటువంటి పనులు మేము చేస్తున్నాం ఎడ్యుకేషన్ కింద. అలానే మెడికల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మేము ఒక 32 PHCస్కి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశాము. అసెస్లో మేము గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఒక దాదాపు 30,000 ఇల్లు కొత్తగా మేము నిర్మించాము గవర్నమెంట్ సపోర్ట్తో. అండ్ అలానే ఒక 20,000 చిలుక హౌసింగ్ రిపేర్స్ చేశాము. నీట్ వాటర్ రిసోర్స్కి అయితేనేమి చాలా చాలా కాంప్రహెన్సివ్ వేలో వెళ్తారు ఎప్పుడు మా సార్. ఏదైనా కమ్యూనిటీ భాగస్వామ్యం మేము తీసుకుంటాము. కమ్యూనిటీ భాగస్వామ్యం ఉంటే ఆ యాక్టివిటీ సక్సెస్ రేట్ అవటానికి కారణం ఉంటుంది. అలాగనే మేము ఈ సైకిల్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు బాపయ్య గారు మేము ఒకటే అడిగాం, మ్యాచింగ్ గ్రాంట్ ఉంటేనే మేము సపోర్ట్ చేస్తాము అన్నాం. ఎందుకు మేము మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతామంటే ఊరికి ఇచ్చిన దానికి మన ఇన్వెస్ట్మెంట్ ఉన్న దానికి డిఫరెన్స్ ఉంటుందని. ఉంటుందా లేదా? సో ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు దాన్ని సస్టైనబుల్గా తీసుకెళ్ళరు జాగ్రత్తగా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బైసైకిల్సే తీసుకోండి. ఇందులో మేము ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 6,500 సైకిల్స్ ఇచ్చాము. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో కలిసి చేశాము.